To My Dreams Academy, Dilshik Nagar. Myself Purushottam Gandham. So in this video I will discuss about TS EAMCET 2022. So slot booking date and certificate verification, and then after online web options. So dates మనం డిస్కస్ చేసాం. సో దెన్ ఆఫ్టర్ చాలా మంది స్టూడెంట్స్ కి దే హ్యావ్ లైక్ డౌట్స్ లైక్ సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ వి నీడ్ టు క్యారీ. సో ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ కూడా నేను క్లియర్గా మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇట్ ఈస్ ఏ షార్ట్ వీడియో, జస్ట్ గో విత్ ద వీడియో అండ్ యూ విల్ గెట్ ఫుల్ డీటెయిల్స్ లైక్ సో ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ ద ఎంసెట్ స్టూడెంట్స్, సో యూ గైస్ యూ నీడ్ టు so book your slot. So that slot booking will start from అంటే సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి అంటే సో నియర్ బై సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి. సో లాట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి మన దగ్గర. సో హైదరాబాద్ లో కావచ్చు, లైక్ డిస్ట్రిక్ట్ కాలేజెస్ స్టూడెంట్స్ అయితే మీ డిస్ట్రిక్ట్ లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి. సో మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి మనం స్లాట్ బుకింగ్కి వెళ్ళాలి. సో స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ఎవ్రీ ఎంసెట్ స్టూడెంట్ సో డైరెక్ట్ మీ సేవకు చాలా మంది వెళ్తారు, మీ సేవకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీ మొబైల్ ఫోన్లో కానీ లేకపోతే మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ త్రూ కూడా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఫర్ దట్ యూ నీడ్ టు గో విత్ ద వెబ్సైట్ tsmset.nic.in. just go with this site. so log into this site. so ఈ సైట్ లోకి వెళ్ళేసి సో ఆన్లైన్ మోడ్, సో మీరు ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ కి మనీ పే చేసేది ఉంటుంది. సో యూ నీడ్ టు పే ద మనీ త్రూ ఏ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ పేమెంట్స్ ఆర్ నెట్ బ్యాంకింగ్. సో ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ కార్డ్స్ ఉంటే సో ఆ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి సో ఫ్రమ్ దట్ సో యూ నీడ్ టు book your slot with your nearest verification center. so after the slot booking, so first log into tsmset.nic.in. so దీని నుంచి మీరు సో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఆల్ ద స్టూడెంట్స్ ట్రై టు రిమెంబర్. సో ద స్లాట్ బుకింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 21st August to and the last date is 29th August. ఎందుకంటే every student should remember these dates are very very important. so 21 August to 29th August 2022 is the slot booking date for every student. and then after so మీ రిక్వైర్డ్ డేట్ లో అండ్ మీకు రిక్వైర్డ్ ఉన్న టైంలో సో యూ కెన్ బుక్ యువర్ స్లాట్ సో విత్ ద నియరెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్. సో అది వచ్చేసి అండ్ సో ద స్టార్టింగ్ డే ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో దట్ ఈస్ 23rd August. సో 23rd August నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే 21st కి స్లాట్ బుక్ చేసుకుంటారో లైక్ 23rd, 24th, 25th, సో బేస్డ్ ఆన్ యువర్ ఫ్రీ టైమ్ యూ కెన్ బుక్ ఏ డేట్. సో ఆన్ ద డే so you have to go for certificate verification. so certificate verification will start from 23rd and it will end on 30. so మనకు August 30 కి సో లాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డే. సో ఎవ్రీ స్టూడెంట్ సో స్లాట్ బుకింగ్ మోస్ట్లీ సో 30 లోపే మీరు స్లాట్ బుక్ చేసుకోండి. వాట్ ఎవర్ ద డేట్ మీ కన్వీనియంట్ డేట్ లో మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక సో మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. సో విత్ దట్ సో యూ నీడ్ టు గో విత్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ వెళ్ళాలంటే సార్ ఫస్ట్ మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి, దీంట్లో నుంచి ఆన్లైన్ పేమెంట్ చేయాలి. సో దెన్ ఆఫ్టర్ సో ఆ రిసిప్ట్ కూడా తీసుకోవాలి. మీరు రిసిప్ట్ తీసుకొని సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. సో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దోస్ డాక్యుమెంట్స్. అండ్ దెన్ ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అంటే లైక్ 23rd రోజు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో సో ఆ స్టూడెంట్స్ కి 23rd స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రమ్ 23rd టు 2nd September వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక సో వచ్చి మళ్ళీ సేమ్ ఇదే సైట్ లో లాగిన్ అవ్వాలి. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ సో లాగిన్ అయినాక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. యూ నీడ్ టు డూ ద స్టూడెంట్ రిజిస్ట్రేషన్. సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నుంచి సో యూ నీడ్ టు జనరేట్ ఏ పాస్వర్డ్. సో రిమెంబర్ మీరు మీ ఎగ్జామ్లో హాల్ టికెట్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆ పాస్వర్డ్ కూడా మీ మొబైల్కి వస్తుంది, ఓటీపీ వస్తుంది. విత్ ద ఓటీపీ ఓన్లీ సో నెక్స్ట్ మీరు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక సో పాస్వర్డ్ జనరేట్ చేస్తారు కాబట్టి విత్ దట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ సో యూ నీడ్ టు లాగిన్. సో దట్ ఈస్ యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు స్టూడెంట్ లాగిన్. సో ఎక్కడ వెళ్ళాలి సార్? స్టూడెంట్ లాగిన్. సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక సో నెక్స్ట్ స్టూడెంట్ లాగిన్ వెళ్ళాలి.
ఆఫ్టర్ స్టూడెంట్ లాగిన్ మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినాక యూ విల్ గెట్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్. సో ఇన్ దిస్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ యూ నీడ్ టు సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్స్. సో ఏ డిస్ట్రిక్ట్ కాలేజెస్లో మీరు ఇంజనీరింగ్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, సో ఆ కాలేజెస్ అన్ని మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో మీరు ఏ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని మీకు లిస్ట్ వస్తుంది. దాంట్లో అకార్డింగ్ టు యువర్ ప్రియారిటీ యూ కెన్ సెలెక్ట్ ద కాలేజ్ యాజ్ వెల్ యాజ్ యువర్ బ్రాంచ్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గో విత్ సిఎస్సి. సో ఏ కాలేజ్ అయితే మీరు ఫస్ట్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ప్లస్ ఆ బ్రాంచ్లో యూ నీడ్ టు కీప్ 1, 2, 3, 4 like that. So you need to provide your web options. So first tsmset.nic.in you need to log in. Then after slot book చేసుకోవాలి. Then after వెరిఫికేషన్ వెళ్ళాలి. వెరిఫికేషన్ తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్. దెన్ ఆఫ్టర్ స్టూడెంట్ లాగిన్. దెన్ ఆఫ్టర్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్, సో ఇంకా ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే జస్ట్ సో కామెంట్ చేయండి కామెంట్ సెషన్లో. సో బేస్డ్ ఆన్ దట్ కామెంట్ ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆల్సో. అండ్ దెన్ ఆఫ్టర్ సో మనకి లాస్ట్ సో ఆప్షన్ వెబ్ ఆప్షన్ ఎప్పటి వరకు ఉంది సార్ అంటే 2nd సెప్టెంబర్ వరకు ఉంది. సో 2nd సెప్టెంబర్ తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ సో విచ్ ఈస్ సో సెప్టెంబర్ 6th రోజు మనకి సీట్ అలాట్మెంట్ వస్తుంది. లైక్ ఏ స్టూడెంట్స్కి సో సీట్ వచ్చింది, లైక్ ఏ కాలేజ్లో మీకు సీట్ అలాట్ చేసినారు, సో అది మనకి సెప్టెంబర్ 6th రోజు వస్తుంది. సో అది మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు లైక్ tsmset.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి కూడా సో మీరు చెక్ చేసుకోవచ్చు సో మీ కాలేజ్ సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ని సో మీరు ఏం చేయాలి అంటే లైక్ సీట్ అలాట్మెంట్ తీసుకొని సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కొందరు స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ ఉంటుంది, లైక్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ. అండ్ హూ గట్ 10,000 బిలో ర్యాంక్ ఇన్ ఎంసెట్, సో ఆ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ సీట్ వస్తుంది. నో నీడ్ టు పే ద చలానా. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ స్టూడెంట్స్కి దే హ్యావ్ టు పే ద చలానా. సో చలానా పే చేసేది ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మోస్ట్లీ చలానా కోసం లైక్ స్టూడెంట్స్ దోస్ హు ఆర్ నాట్ హ్యావింగ్ లెస్ దెన్ అంటే మోర్ దెన్ 10,000 బిలో ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ అందరూ, నాట్ SC/ST స్టూడెంట్స్ లైక్ BC స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ OC స్టూడెంట్స్, సో మీరు చలానా అమౌంట్ రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే 6th నుంచి 6/2/2022 6th 9 ఇట్ ఈస్ 9/2022 లైక్ 30/9/2022 అంటే సెప్టెంబర్ 13th వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ట్యూషన్ ఫీ పే చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. అండ్ ఆ కాలేజ్లో రిపోర్ట్ చేస్తే సో మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుందండి. ఒకవేళ మీరు 13th వరకు కాలేజ్లో రిపోర్ట్ చేయలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేయలేదు అంటే సో మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఫస్ట్ యూ నీడ్ టు కన్ఫర్మ్ యువర్ ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్లో మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ని మీరు కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకోండి. సో కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ యూ గో ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఒకవేళ ఇది మిస్ అయితే ఎవరైనా స్టూడెంట్స్ దెన్ యూ గో ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. సో సెకండ్ ఫేజ్ ఉంది మనకి, థర్డ్ ఫేజ్ ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి లైక్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మళ్ళీ మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది సెకండ్ ఫేజ్. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లోని థర్డ్ ఫేజ్, సెకండ్ ఫేజ్ దీని తర్వాత థర్డ్ ఫేజ్ ఉంటుంది. సో థర్డ్ ఫేజ్ తర్వాత లాస్ట్కి అంటే మళ్ళీ మీకు లైక్ ఏదైనా సీట్స్ మిగిలితే సో అక్కడ మనం డైరెక్ట్ లాస్ట్ మూమెంట్లో వెళ్ళొచ్చు. బట్ సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ బెస్ట్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే సో మోస్ట్లీ మనం ప్రిఫర్ చేయకపోవడం అంటే చేయలేము. లైక్ సెకండ్ ఫేజ్ వరకు అయితే సో మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, మంచి కాలేజెస్ వస్తాయి. అండ్ ఒకవేళ థర్డ్ ఫేజ్ తర్వాత కూడా ఎవరైనా స్టూడెంట్స్ ఇంకా స్టిల్ యూఆర్ సర్చింగ్ ఫర్ కాలేజెస్ అండ్ సీట్స్ అంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి సార్. సో స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి కాలేజెస్లో మిగిలిన సీట్స్కి. సో యూ కెన్ చూస్ ద స్పాట్ అడ్మిషన్స్ ఆల్సో. సో దిస్ ఈస్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎంపీసీ స్టూడెంట్స్ కైనా బైపీసీ స్టూడెంట్స్ కైనా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ ఎంపీసీ అయిపోయినాక అంటే ఎంపీసీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయినాక బైపీసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఆల్సో ఫ్రమ్ మై డ్రీమ్స్ అకాడమీ దిల్షుక్ నగర్ విల్ మేక్ ఎ వీడియో ఫర్ లైక్ కాలేజెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. సో దీని గురించి మళ్ళీ నేను బైపీసీ స్టూడెంట్స్కి కూడా సో మేము ఒక వీడియో చేస్తాం. ఓకే, సో ఇక్కడ అందరికీ
ఇప్పుడు డేట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. లైక్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యాలా వద్దా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, కాలేజ్లో మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిరు, ట్యూషన్ ఫీ ఎక్కువ పే చేసిరు, సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మీకు వేరే కాలేజ్ వచ్చింది, ట్యూషన్ ఫీ తగ్గింది, సో ఆ ఎక్స్ట్రా అమౌంట్ సో మీ అకౌంట్కి మళ్ళీ క్రెడిట్ అవుతాయి. సో మీరు కట్టే ట్యూషన్ ఫీజు మళ్ళీ మీకు రిఫండ్ ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి సో ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇది కాకుండా నెక్స్ట్ సో సర్టిఫికేట్స్. సార్ మనం ఏమేమి సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి, లైక్ చాలా మంది స్టూడెంట్స్కి సో ఇది కూడా డౌట్ ఉంది. సో డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, సో డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే ఎవ్రీ స్టూడెంట్ సో డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, సో అందరూ ఎవరైతే సో స్లాట్ బుక్ చేస్తున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయే ముందు సో స్లాట్ బుక్ సో ఫీ పేమెంట్ రిసిప్ట్, అంటే స్లాట్ బుక్ చేసిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేస్తారు కాబట్టి ఆ ఫీ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. సో ర్యాంక్ కార్డు అండ్ నెక్స్ట్ మీ హాల్ టికెట్, ఎంసెట్ హాల్ టికెట్. సో ఎంసెట్ హాల్ టికెట్ కూడా మీ దగ్గర ఉండాలి. అండ్ ఎంసెట్ హాల్ టికెట్ కాకుండా లైక్ ఆధార్, సో ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. అండ్ ఆధార్తో పాటు సో మీరు ఎస్ఎస్సి మెమో, సో ఎస్ఎస్సి మెమో అండ్ కండక్టింగ్ సర్టిఫికేట్, అంటే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇంటర్, సో ఇంటర్ మెమో అండ్ సేమ్ స్టడీ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఎస్ఎస్సిలో ఏమేమి ఉంటాయి సార్, ఎస్ఎస్సి మెమో ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇఫ్ పాసిబుల్ 7th స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. సో అప్ టు 7th అప్ టు 10th స్టడీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో అండ్ అన్ని ఒరిజినల్సే సార్. సో లైక్ ఆధార్ కార్డు అండ్ ఎస్ఎస్సి మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ మెమో అండ్ ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ అండ్ ఇంటర్ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇఫ్ యూ హ్యావ్ రిజర్వేషన్ సో ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ క్యారీస్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత అండ్ ఈ క్యాస్ట్ తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి సార్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఎప్పటి నుంచి ఉండాలి సార్, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనకి లైక్ సో 1/1/2022 అంటే 2022 జనవరి 1 తర్వాత మీరు తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు వ్యాలిడ్ ఉంటుంది. 2021 ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉండదు. కాబట్టి 2022 జనవరి 1 తర్వాత మీరు తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుంది సార్. ఇన్కమ్ సర్టిఫికేట్ క్యారీ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ క్యారీ చేయాలి, కంపల్సరీ టీసీ, ఇవన్నీ సో మీ దగ్గర ఏవైతే ఒరిజినల్ ఉన్నాయో సో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మీరు ఒక సెట్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ అన్ని డాక్యుమెంట్స్ సో మీరు జిరాక్స్ కాపీస్ కూడా తీసుకోండి. జిరాక్స్ కాపీస్ వచ్చేసి 2 sets తీసుకోండి. సో 2 sets జిరాక్స్ కాపీస్ తీసుకుంటే సో ఇట్ ఈస్ బెటర్ టు యూ. ఇఫ్ పాసిబుల్ సో 3 sets జిరాక్స్ కాపీ తీసుకుంటే ఒక సెట్ జిరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుంది. సో ఫర్దర్గా మనం స్కాలర్షిప్ అప్లై చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇవి మేజర్ డాక్యుమెంట్స్. ఇంకా ఎవరికైనా స్పెషల్గా లైక్ సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా, లేకపోతే స్పోర్ట్స్ ఉన్నా, ఎన్సీసీ ఉన్నా ఆర్ మైనారిటీ రిజర్వేషన్ ఉన్నా సో యూ కెన్ క్యారీ దట్ సర్టిఫికేట్ ఆల్సో. సో స్పెషల్గా మీకు ఒకవేళ ఇవి ఉంటే సో ఆ సర్టిఫికేట్ కూడా మీరు క్యారీ చేయాలి. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ take along with you for certificate verification. Okay, so rank card, hall ticket, Aadhaar card, SSC memo and 10th class bona fide and 10th class bona fide certificate, inter memo, inter bona fide certificate and transfer certificate, TC and caste certificate and next to income certificate if you have reservation and income proof undante income certificate. ఒకవేళ physically handicapped ఉన్నా, NCC ఉన్నా or minority ఉన్నా, లేదు అంటే లైక్ ఆర్మీ రిలేటెడ్ ఉన్నా సరే సో మీరు మీకు ఆ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో దాని రిలేటెడ్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి ఇఫ్ అది ఉంటే. ఓకే, ఇఫ్ నాట్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ క్యారీ విత్ దెమ్ సో వైల్ గోయింగ్ ఫర్ certificate verification. Okay, so this is about documents and next I will tell you one will from My Dreams Academy Dilshad Nagar will do one more video. So that video like after your counseling so certificate verifications 23rd ఉంటుంది సార్. సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి కాబట్టి సో విత్ ఇన్ 2 days we will release one more video like ఏ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఏ కాలేజెస్ చూస్ చేసుకోవచ్చు అండ్ ఏ కాలేజెస్ చూస్ చేసుకుంటే మనకి బెటర్ ఉంటుంది అండ్ ఏ కాలేజ్ ఉన్న స్టూడెంట్స్ లైక్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకుంటే మనం ఈజీగా టాప్ కాలేజెస్ని క్రాక్ చేయొచ్చు.
ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి అది కూడా తెలియదు. కాబట్టి నెక్స్ట్ లైక్ డే ఆఫ్టర్ టుమారో అగైన్ వీ విల్ రిలీజ్ వన్ మోర్ వీడియో. ఆ వీడియోలో ఏంటంటే లైక్ 20,000 30,000 40,000 వచ్చిన స్టూడెంట్స్ అయినా సరే ఇఫ్ యూ గైస్ హ్యావ్ రిజర్వేషన్, సో ఎట్లా మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ బ్రాంచెస్ చూస్ చేసుకోవాలి, ఎట్లా చూస్ చేసుకుంటే మనం టాప్ కాలేజెస్ ఈజీగా మనకి రావచ్చు. సో ఆ టైప్ ఆఫ్ అవేర్నెస్ బేస్ చేసుకొని సో మీకు మళ్ళీ ఇంకో వీడియో కూడా రిలీజ్ చేస్తాం. సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ డేట్స్ అండ్ ట్రై టు ఇవన్నీ try to arrange all these documents along with you guys and share this video as much as possible. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి లైక్ ఈ డౌట్స్ ఉన్నాయి అండ్ స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి. సో ఆల్రెడీ ఐ సెట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్, దెన్ ఆఫ్టర్ క్యాండిడేట్ లాగిన్, దెన్ ఆఫ్టర్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్. సో ఇట్లా సీక్వెన్స్ ఉంది కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెషన్లో మీరు కామెంట్ చేయండి. సో ఫ్రమ్ అవర్ సైడ్ వీ విల్ రిప్లై యూ గైస్. ఓకే, and for more videos just subscribe My Dream Academy channel for ESET, MSET as well as for NEET. Okay, so further competitive exams. Thank you, have a nice day. Thank you so much.